సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్న సమయంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని ఉద్దేశించి నీ సంగతి చూస్తా పోబే అని మరియు పీసీ గాడు తుర్కోడని ముస్లిం మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాన్ని దారితీస్తాయని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి పేర్కొంది. ధర్నా సందర్భంగా ఒక ఉన్నతాధికారిని అవమానకరంగా సంబోధించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని సమితి అభిప్రాయపడింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ వసీం మరియు వికారాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మొహమ్మద్ ముస్తాఫాలు మాట్లాడుతూ ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన సమయంలో ఒక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం సమాజంలో అనవసర ఉద్రిక్తలకు దారితీస్తుందని పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడే పోలీసు అధికారులను మతం లేదా వర్గం ఆధారంగా లక్ష్యంగా చేసుకోవడం సమాజంలో విభేదాలు పెంచే చర్యగా వారు అభివర్ణించారు. ప్రజాప్రతినిధులు తమ మాటల్లో నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని సమితి డిమాండ్ చేసింది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈరోజు మీడియా మిత్రులతో సమావేశం చేయడానికి ప్రధాన కారణం ఏమంటే మేము తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ వసీం, నేను మరియు మా వికారాబాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మొహమ్మద్ ముస్తఫా గారు ఈరోజు మీడియా మిత్రులతో సమావేశం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో, మన సమ్మక్క సారక్క జాతరకు వెళ్తుంటే పాడి కౌశిక్ రెడ్డి గారిని పోలీస్ సిబ్బంది రక్షణకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి, భద్రతలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆపడం వల్ల దానికి ఆయన వేరే విధంగా తీసుకొని ఈ పోలీస్ శాఖ వారిని తిట్టడమే కాకుండా పీసీ ఎవరైతే ఉన్నారో తురుకోడు వానికి ఏం తెలుసు అని చెప్పేసి ఒక మైనార్టీ వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడము ఇది సహించరానిది. ఒక విషయం కౌశిక్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు గెలిచింది మైనార్టీ ఓట్లతే అన్నది మీరు మర్చిపోవద్దు. సెక్యులర్ భావాలు కలిగిన ఈటెల రాజేందర్ గారిని ఓడించి, ఆయన కేవలం బీజేపీ వ్యక్తి కాబట్టి ఆయనను ఓడించి మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ అనేది సెక్యులర్ భావాలతో ఉండే పార్టీ అని చెప్పేసి మిమ్మల్ని గెలిపించిన విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మిమ్మల్ని గెలిపించిన మైనార్టీలనే మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి క్షమించదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి. మరియు కౌశిక్ రెడ్డి గారు వెంటనే మీరు తెలంగాణ మైనార్టీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ అనేది గంగా జమున తహజీబ్లో మన దేశంలోనే ఒక ఐకాన్గా నిలిచిన మన తెలంగాణ ప్రాంతాన్ని మీరు ఈ విధంగా దుష్ప్రచారం మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మైనార్టీ సమాజము ఎంతగానో కృంగిపోతుంది. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ధర్నాలు చేయడానికి కూడా వెనకాడదని మేము డిమాండ్ చేస్తున్నాం.